జోగులాంబ ఆలయ మూల నిర్మాణం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో జరిగిందని చారిత్రక ఆధారాలు, శాసనాలు తెలియజేస్తున్నాయి. అలంపూర్ ప్రాంతమంతటా 7వ శతాబ్దం నాటి ఆలయ ఉనికికి కూడా పురావస్తు ఆధారాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని కాలక్రమేణా రాష్ట్రకూటులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, కళ్యాణి చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, గోల్కొండ కుతుబ్ షాహీలు వంటి అనేక దక్షిణ భారత రాజవంశాలు పరిపాలించాయి. జోగులాంబదేవి 18 అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. సతీదేవి పైడంతం ఇక్కడ పడిందని పురాణగాథ. ఈ క్షేత్ర పవిత్రత స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడిందని చెబుతారు. యోగ సాధకులకు సిద్ధిని ప్రసాదించే తల్లి కావడం వలన యోగులాంబ నుంచి జోగులాంబ అనే పేరు వచ్చింది. జోగులాంబ అమ్మవారు శవంపై కూర్చొని నాలుక బయటకు చాచి, జుట్టులో తేలు, కప్ప, బల్లి, గబ్బిలం, పుర్రె వంటి చిహ్నాలతో ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఈ హుండి, నుండి అనే ఇద్దరు శక్తుల విగ్రహాలు కూడా ఉంటాయి. అమ్మవారి పక్కనే బాలబ్రహ్మేశ్వరుడు కొలువై ఉంటాడు. చాళుక్యులు క్రీస్తు శకం 650–750 మధ్య కాలంలో నిర్మించిన 9 శివాలయాల సముదాయాన్ని నవబ్రహ్మ ఆలయాలు అంటారు. సర్వబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, బాలబ్రహ్మ, అర్కబ్రహ్మ, కుమారబ్రహ్మ, గరుడబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ. వీటిలో ఇప్పటికీ 8 ఆలయాలు మిగిలి ఉన్నాయి. ఇవి దక్కన్ ప్రాంతంలో అరుదైన ఉత్తరాది నగర శైలిలో నిర్మించబడ్డాయి. అందుకే అలంపూర్కు దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 1390లో బహమనీ సుల్తానుల దాడిలో అసలు జోగులాంబ ఆలయం, తారక బ్రహ్మ ఆలయం ధ్వంసమయ్యాయి. తర్వాత విజయనగర రాజు హరిహర రాయలు మరిన్ని దాడులను అడ్డుకొని ఆలయ సముదాయాన్ని కాపాడాడు. ధ్వంసం జరగకముందే భక్తులు, పూజారులు